విశాల్ తమన్నా జంటగా సూరత్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ మూవీ కత్తి సాందాయ్ తెలుగులో ఒక్కడొచ్చాడుగా డబ్బైన ఈ మూవీ తెలుగు తమిళ భాషల్లో డిసెంబర్ 23న శుక్రవారం నాడు రిలీజ్ అయింది. యాక్షన్ మసాలా ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీలో జగపతి బాబు కూడా నటించాడు. విశాల్ గత సినిమాల్లానే ఈ మూవీ కూడా రెగ్యులర్ యాక్షన్ ఓరియంటెడ్ మూవీ కావడంతో క్లాస్ ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ పెద్దగా లేదు. అయితే మాస్ ప్రేక్షకులు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. విశాల్ యాక్షన్కి తమన్నా గ్లామర్కి మాస్ నుంచి విజువల్స్ పడుతున్నాయి. ధృవ మూవీకి మ్యూజిక్ ఇచ్చిన హిప్ హాప్ తమీజా ఈ సినిమాకి కూడా అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. సినిమాకి ఇదొక్కటే హైలైట్. ఇక ఈ మధ్య సినిమాలకి దూరమైన కమెడియన్ వడివేలు హీఈస్ బ్యాక్ అంటూ ఈ సినిమాతో తెలుగు తమిళ ప్రేక్షకులకి మళ్ళీ తన కామెడీతో కితకితలు పెట్టాడు. ఫైట్స్ మరీ హెవీగా ఉన్నాయి. ఈ మధ్య ఆడియన్స్ టేస్ట్ మారడంతో ఇటువంటి భారీ ఫైట్స్ని యాక్సెప్ట్ చేయడం మానేశారు. కథలో భాగంగా సింపుల్గా ఉంటేనే చూస్తున్నారు. ఇక కంటెంట్ కూడా కొత్తగా ఉంటేనే చూస్తున్నారు. కానీ ఒక్కడొచ్చాడు కంటెంట్ పరంగా అంత గొప్పగా ఏం లేదు. కానీ పర్వాలేదనిపించుకుంది. ఓవరాల్గా ఒక్కడొచ్చాడు ఓకే.